సాయంకాలం ఈరోజు ఎక్కడికన్నా బయటికి వెళ్తే బాగుంటుంది కదా అన్నారు మమ్మీ. కానీ నాకు ఎక్కువ ప్లేసెస్ తెలియకపోవడంతో నేను నా ఫ్రెండ్ని సజెస్ట్ చేయమని అడిగితే ఎన్టీఆర్ స్టేడియంలో గద్దర్ ప్రాంగణం అని ఉంది, అక్కడ ఫుల్ బుక్ స్టాల్స్ పెట్టారు, ఆల్ జానర్స్ ఆఫ్ బుక్స్ అవైలబుల్ ఉంటాయని చెప్పేసి చెప్పడంతో మేము వెంటనే ఆటో బుక్ చేసుకున్నాం అనమాట. సో పంజాగుట్ట ఫ్లైఓవర్ కింద చూస్తే ఏదో పార్కింగ్ లాట్లో అలా పార్క్ చేసిన బండ్లా కనిపిస్తున్నాయి, కానీ ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ వల్ల అలా ఆగిపోయి అటు ఆగుతూ మేము ఇక్కడి వరకు చేరిపోయాము. సో పర్ హెడ్ 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నేను ఐడి కార్డ్ కూడా మర్చిపోవడంతో మమ్మీ నేను ఇద్దరం కలిపి 20 రూపీస్ టికెట్ తీసుకొని ఆ సగం చించిన టికెట్తో మేము లోపలికి అయితే వచ్చేసామన్నమాట. లోపలికి ఎంటర్ అవ్వగానే మై ఫ్రెండ్ గణేష్ తను సజెస్ట్ చేయడం వల్లనే మేము ఇక్కడి వరకు వచ్చామన్నమాట. తను ఏదో బుక్ చూపిస్తున్నాడు, ఉభయ కుశలోపరి అంటే ఏంటో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ తెలియకపోతే నిర్మోహమాటంగా అడిగేయండి. ఇంకా ఈ బుక్ స్టాల్స్లో ఏర్పాటు చేసిన ఈ బుక్స్ అన్నీ చూసుకుంటూ మేము వస్తూ ఉన్నామన్నమాట. నాకైతే ఇక్కడ ఫిక్షనల్, నాన్ ఫిక్షనల్, తర్వాత ఇక్కడ మొత్తం అన్నీ ఉన్నాయి. అంటే స్టాక్ మార్కెట్ కానీ చిన్నపిల్లలకి కావాల్సిన బుక్స్ కానీ అన్నీ ఉన్నాయి. అండ్ స్టాల్ వాళ్ళు కూడా వెరీ అప్రోచబుల్గా ఉన్నారు, బాగా అనిపించింది. సో మేము నడుస్తూ ఉంటే లైట్స్ వేశారు, ఫుల్ ఎక్సైట్ అయిపోయాను. అప్పుడు నేను, మమ్మీ, తను, నా ఫ్రెండ్ గణేష్ అందరం కలిసి నడుస్తూ వచ్చామన్నమాట. ఇది వెరీ వెరీ స్పెషల్ స్పాట్, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ తెలుగు నావెల్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ నా చేతిలో ఉన్న బుక్ వెరీ స్పెషల్, ఎందుకంటే మీరే చదివి చెప్పండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాక్ట్. ఐ రియలీ వాంట్ టు రీడ్ దిస్, ఎందుకంటే హోప్కి సంబంధించి ఉంది అని చెప్పేసి దాంట్లో రివ్యూలో రాసింది, అది నేను చూశాను. చెప్తున్నా ఆ టైటిల్ని చూసి మనకి ఒక సేయింగ్ కూడా ఉంది కదా, డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి. మీరు కూడా అలా జడ్జ్ చేయొద్దు. హోప్కి సంబంధించింది, పాజిటివిటీకి సంబంధించింది ఆ బుక్, అందుకని నేను తీసుకున్నాను కూడా. మా మమ్మీ అయితే ప్యాక్డ్ అని చదివారు దాన్ని. మా మమ్మీ క్రియేటివిటీ అంతా ఉపయోగించి నన్ను ఫుల్ షార్ట్స్ తీస్తున్నారు. షీఈస్ వెరీ సపోర్టివ్ టు మీ. అండ్ నేను ఈ బుక్ తీసుకుందామని అనుకుంటూనే మమ్మీ వద్దు అన్నారు, ఎందుకంటే ఇంకొక బుక్ ఉంది ఆల్రెడీ, అది కంప్లీట్ చేశాక తీసుకుందామని అన్నారు. అండ్ ఒక విషయం పర్టికులర్గా చెప్పాలి ఏంటంటే, బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు ఏదైనా బుక్ తీసినప్పుడు అది చదివిన తర్వాత ఖచ్చితంగా ఎక్కడి నుంచి తీసామో అక్కడ పెట్టడం మినిమం ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం సాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఇలా బర్డెన్ మాత్రం ఇవ్వకూడదు వాళ్ళకి. సో అండ్ ఎవరైతే ఫైండ్ చేయాలని వస్తారో ఆ బుక్ వాళ్ళకి ఈజీగా ఫైండ్ అవ్వాలన్నా కూడా ఈజీగా ఉంటుంది. సో తీసిన బుక్స్ తీసిన దగ్గర పెట్టడం మినిమం కామన్ సెన్స్ లాగా నేను అనుకుంటాను. కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండి అందరూ అలా చేస్తే బాగుంటుంది. చాలామంది అక్కడ సర్దుకుంటూ ఉన్నారు. ఈ ప్లేస్కి వచ్చేసాం మనం. ఇది జనరేషన్కి సంబంధించిన ఒక స్లేట్ అనమాట. ఇదేంటంటే మనకి ఇదివరకు పలక బలపం ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి అది కూడా లేదనమాట. పెన్సిల్ ఇచ్చేసి ఇది రైటింగ్కి ఉపయోగిస్తున్నారు ప్రజెంట్ అంట. ఇది కొంచెం కాస్ట్లీయే, కానీ ఇది స్లేట్ కాదు, ఇక్కడ అచ్చులు ఉంటాయి. ఇది హ్యాండ్ రైటింగ్ నీట్గా రావడానికి పనిచేస్తుందని కూడా చెప్పారు. ఇది ప్లాస్టిక్ కాదని కూడా చెప్పారు. అక్కడ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొంతమంది కుర్రాళ్ళు అయితే దీన్ని బ్రెయిలీకి ఉపయోగిస్తున్నారేమో అనుకున్నారు, అంటే ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి. ఇలా మాట్లాడుకుంటుంటేనే మనకి ఇంకొక దేవత ప్రత్యక్షమైంది. తనే నా ఫ్రెండ్ ప్రసన్న. తను నాకు ఈటీవీలో పరిచయం అనమాట. ఇన్ఫ్యాక్ట్ గణేష్ కూడా అక్కడే పరిచయం. మేమందరం ఈటీవీ మేట్స్ అనమాట. నేను యాంకర్గా ఉన్నప్పుడు వీళ్ళందరూ కంటెంట్ రాసేవాళ్ళు, తిను పబ్లికేషన్స్కి వర్క్ చేసేది. అలాగా మేమందరం ఫ్రెండ్స్ అయ్యాము. రామోజీ ఫిలిం సిటీని చాలా మిస్ అవుతూ ఉంటాం మేమందరం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు. తిను తేజ, తను నాకు ఒక బుక్ ప్రజెంట్ చేశాడు, తను విముక్త అనే బుక్. ఆ బుక్ చాలా బాగుంటుందని, వేరే వాళ్ళకు కూడా సజెస్ట్ చేయమని, ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన బుక్ అని చాలా హైప్ ఇచ్చాడు. ఖచ్చితంగా చదవాల్సిందే. టోటల్గా 360 స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్
చాలా టైం పట్టింది మాకు మొత్తం అన్నీ కవర్ చేయడానికి. కానీ వెరీ నాలెడ్జబుల్ పీపుల్ అక్కడ ఉన్నారు, కవులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. ఆ బుక్స్ రాసిన వాళ్ళని మేము కొంతమందిని కలిసాము. నాకు చాలా బాగా అనిపించింది. నేను నా ఫ్రెండ్స్ కలిసాము. ఇది మా మదర్ తనకి నచ్చిన బుక్స్ కూడా సర్చ్ చేశారు కొన్ని కొనడానికి. తర్వాత బ్రహ్మానందం గారు రాసిన నేను బుక్ కూడా ఇక్కడ ఉంది. పూరి గారు రాసిన బుక్ కూడా ఉంది, పూరి ద పవర్ హౌస్. సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ బుక్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే పూరి గారు ఇప్పటికే తన ఎనర్జీ కానీ చాలా ఇన్స్పిరేషన్ సినిమా తీయాలనుకునే వాళ్ళకి. ఇంకా సినిమాకి సంబంధించిన బుక్స్ అక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ కూడా సీటింగ్ ఏరియా లేదు. రవ్వ శ్రీహరి గారి వేదిక ఒకటి ఉంది, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, అక్కడ మాత్రమే సీటింగ్ ఉంది. కొంతమంది సీటింగ్ లేకపోవడం వల్ల, అంటే చైర్స్ అవైలబుల్ లేకపోవడం వల్ల కింద కూడా కూర్చున్నారు. గ్రీన్ మ్యాటే కాబట్టి నీట్గానే ఉంది కాబట్టి కొంతమంది అలా కూర్చున్నారనమాట. మా మమ్మీ ఆల్రెడీ బుక్ రీడ్ చేయడం స్టార్ట్ చేసేసారు. సో మేము ఇంకా వెళ్ళిపోదాం అన్న టైంకి ఒక ఫోటో తీసుకుంటే ఒక అంకుల్ వచ్చి చాలా కైండ్గా నేను తీస్తానమ్మా అన్నారు. అది వీడియోలోనే ఉంది. అయితే అక్కడ ఆయన చాలా ఇన్నోసెంట్గా రాంగ్ పట్టుకున్నారు. నేను వెళ్ళి అలా కాదండి ఇలా అని చెప్పించాను. ఆయన వీడియో తీశారు. వీళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ కలిపి ఏదో చెప్తారంట. ఏం చెప్తారు? సో అలా మన విజిట్ని ఎండ్ చేసేసామన్నమాట. సక్సెస్ఫుల్గా ఆ ప్లేస్ని, నా మినీ వ్లాగ్ని కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు యాక్చువల్ సీన్ స్టార్ట్ అయిపోయింది. అదే ఫుడ్ అనమాట. ఇక్కడ ఆత్రేయపురం పూతరేకులు, తర్వాత స్పెషల్ బ్యాంబూ చికెన్ ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ ఈరోజు శనివారం వల్ల మేమేం తినలేకపోయాము. ఆత్రేయపురం పూతరేకులు మాత్రం ఇంటికి తెచ్చుకున్నాం అనమాట. ఇంకా అక్కడ మిల్లెట్స్తో చేసిన లడ్డూలు ఇవన్నీ కూడా ఉన్నాయి, మొక్కలు కూడా ఉన్నాయి. అవన్నీ చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. కానీ అక్కడ ఈరోజు శనివారం వల్ల చాలా అంటే చాలామంది జనం ఉన్నారు, కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. మేము తీసుకోవాల్సిన వరకు తీసుకొని మళ్ళీ ఆటో బుక్ చేసేసుకొని వచ్చేసాము. వచ్చిన తర్వాత నేను ఏమేమి బుక్స్ కొన్నానో అవన్నీ పరిచి చూసుకున్నాను అనమాట. అవే ఇవి. ఇడ్లీ వడ ఆకాశం మాత్రం మమ్మీది. ఎప్పుడో 5కి వెళ్ళిన వాళ్ళం, ఆల్మోస్ట్ తిరిగి వచ్చేసరికి 10:30 అయిందనమాట. సో అంతసేపు బాతాకాని వేసుకున్నాము. ఈ మినీ వ్లాగ్ కూడా ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నాను. ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.